వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ట్రెండ్స్. ఈ రోజు వీడియోలో హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ క్లీన్ చేసుకున్న చికెన్ ని తీసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం చికెన్ లో 3 స్పూన్ల కర్డ్, 1 స్పూన్ కారం, పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియాల పొడి, కొద్దిగా నిమ్మరసం, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ని 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. తర్వాత రైస్ కోసం ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు, కొన్ని బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పుదీనా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ రైస్ కి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు రైస్ ని కడిగి నానబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలో కడిగి పెట్టుకున్న రైస్ ని వేసి కుక్ చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేయటానికి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, చెక్క, జీలకర్ర వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని కొద్దిగా పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు రైస్ ని కొద్దిగా లేయర్స్ లాగా వేసుకోవాలి. పక్కకి తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి. నేను మీకు చూపించడానికి ఫుడ్ కలర్ ని తీసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సెకండ్ లేయర్ కోసం రైస్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని చికెన్ పీసెస్ ని, ఫ్రైడ్ ఆనియన్స్ ని లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే థర్డ్ లేయర్ కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఏదైనా బరువు పెట్టుకొని 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత సూపర్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ లానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.